దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. అందరూ బాగున్నారండి? మీరందరూ క్షేమముగా ఉండాలని మీ నిమిత్తము ప్రార్థిస్తున్నాం. అలాగునని ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి వ్రాసి ఉత్తీర్ణత దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దేవుని వాక్యము ధ్యానిందాము. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారు నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో ఉదయకాల సమయంలో మాట్లాడుచు ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన యొద్ద నివసించేవారు ఎటువంటి వారై ఉండాలంటే నమ్మకస్తులైన వారు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన యొద్ద నమ్మకత్వమును కలిగి జీవించిన వారికి ఆయన సహాయమును చేస్తారు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గనుక దేవుని విషయంలో మనం నమ్మకంగా ఉంటున్నామా? ఈ లోకములో ఈ స్థితిగతులను దేవుడు మనకు అనుగ్రహించారు. క్షేమమునిచ్చారు, ఆరోగ్యమునిచ్చారు, అన్నవస్త్రమునిచ్చారు. దినదినము మనల్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఎన్నో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎక్కడ చూసినా గొడవలు, ఇబ్బందులు, మరణాలు, ఎన్నో సమస్యలు గుండా ఈ కాలమానములో ప్రయాణము జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులంతా క్షేమమిచ్చిన దేవుని విషయంలో మనము యథార్థముగా ఉన్నామా? ఆలోచన చేయమని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గనుక నమ్మకస్తులైన వారిని ఆయన యొద్ద నివసించినట్లు ఆయన చూస్తూ ఉన్నారు. అవును ప్రియులారా, ఇర్మియా గ్రంథములో 5వ అధ్యాయం 1వ వచనములో నమ్మకమైన వారి కోసము ఆయన దేశములో నుండి కనిపెట్టుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశమంతటిని వెతుకుతూ ఉన్నాడు. దేనికోసం? ఆయన నమ్మకమైన వారి కోసము. నమ్మకమైన వారిని బట్టి ఆ దేశమును కాపాడాలని, ఆ యొక్క ప్రాంతాలను కాపాడాలని దేవుడు నిశ్చయించున్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. గనుక మరి నమ్మకస్తులు ఉన్నారా? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఈనాడు దేవుడు మనల్ని గురించి మాట్లాడుచు ఉన్నారు. ఏ విషయంలో మనము అపనమ్మకంగా ఉంటున్నాము? నమ్మకత్వం ఎందుకు ఉండలేకపోతున్నాము? వాక్యము సరిచేసేదండి. గనుక వాక్యము దగ్గరకు వచ్చినప్పుడు మన లోటుపాటులు ఏమున్నావో అవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది దేవుని వాక్యం. ఆ మాటలు మనం విన్నప్పుడు గ్రహించుకొని దేవుని క్షమాపణ అడిగినప్పుడు మన యొక్క స్థితిని దేవుడు సంపూర్ణంగా మారుస్తారు. అలాగనని ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉండటానికి ప్రతినిత్యము కూడా ఆయన బ్రతిమాలుకుంటూ ఉండాలి. మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యమిచ్చున్నారు సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో. అవును ప్రియులారా, నీవు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుని అది ఏ కష్ట పరిస్థితి అయినా, ఏ ఇబ్బంది అయినా, ఎటువంటి సమస్య అయినా దేవుడు తొలగిస్తారు. గనుక నమ్మకముగా ఉండాలి. నమ్మకముగా ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. గనుక ఉదయకాల సమయంలో నాయన ఇంతవరకు నేను నమ్మకంగా లేనేమో, నీ వాక్యం వింటుండగా తీర్మానం చేసుకుంటున్నానని దేవుని ఎదుట ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనములు. నాడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన దేవా, నమ్మకత్వమును గూర్చి ఈరోజు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభా, కొన్ని విషయాలు మేము దూరమైపోతున్నాం నాయన. కొన్ని విషయాలు ప్రభు నీకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నాము. మమ్మలను క్షమించి మీ ఆత్మ సహాయము ద్వారా నాయన నమ్మకత్వముగా బ్రతుకు భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎవరి కష్టములో, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికినే సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.